ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు వారాహి సభకు రెడీ అయ్యారు. నిన్న తిరుమలలో ప్రాయశ్చిత దీక్ష విరమించిన పవన్ కళ్యాణ్ ఇవాళ సాయంత్రం 5 గంటలకు తిరుపతి బాలాజీ కాలనీలోని పూలే విగ్రహం వద్ద వారాహి సభ నిర్వహించబోతున్నారు. ఈ సభా వేదికగా సనాతన ధర్మాన్ని పరిరక్షించేందుకు వారాహి డిక్లరేషన్ ను పవన్ కళ్యాణ్ ప్రకటించబోతున్నారు. పవన్ కళ్యాణ్ దర్శనం సమయంలో వారాహి డిక్లరేషన్ బుక్ ను శ్రీవారి పాదాల దగ్గర ఉంచి ఆశీస్సులు పొందారు. అనంతరం ఆ పుస్తకాన్ని చేత పట్టుకుని ఆలయం బయట ప్రత్యేకంగా చూపించారు. రెడ్ కలర్ లో ఉన్న ఆ బుక్ కవర్ పేజీ పై భాగంలో ధర్మో రక్షతి రక్షితః అని రాసి ఉంది. అలాగే బుక్ మధ్యలో వారాహి అమ్మవారి చిత్రం, ఆ తర్వాత వారాహి డిక్లరేషన్ అని ఉంది. ఇక ఈ వారాహి డిక్లరేషన్ లో బుక్ లో ఎలాంటి అంశాలు పొందుపర్చారనే చర్చ జోరుగా సాగుతోంది. పవన్ కళ్యాణ్ చేతిలో ఉన్న ఆ బుక్ గురించి అందరూ చర్చించుకుంటున్నారు. అందులో ఏముందనే ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ వారాహి డిక్లరేషన్ బుక్ ను సనాతన ధర్మానికి సంబంధించిన అంశాలతో రూపొందించినట్టుగా తెలుస్తోంది. సనాతన ధర్మ పరిరక్షణలో భాగంగా అందరినీ ఏకతాటిపైకి తీసుకురావడమే లక్ష్యంగా పవన్ కళ్యాణ్ అడుగులు వేస్తున్నట్టుగా సమాచారం. సనాతన ధర్మాన్ని రక్షించేందుకు మరో సంకల్పం తీసుకున్న పవన్ కళ్యాణ్ వారాహి సభను సనాతన ధర్మాన్ని పరిరక్షించేందుకు అంకితం చేయబోతున్నారు. సనాతన ధర్మ పరిరక్షణకు ప్రత్యేక బోర్డు ఏర్పాటు చేయాలని కోరుకునే లక్షలాది మంది స్వరాలను ప్రతిధ్వనించడమే లక్ష్యంగా వారాహి సభ నిర్వహిస్తున్నట్టుగా ప్రకటించారు. ప్రాచీన సంప్రదాయాలు విలువలను పరిరక్షించాలనే నిబద్ధతకు నిదర్శనంగా వారాహి సభ నిలుస్తుంది అన్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఇవాళ సాయంత్రం 5 గంటలకు వారాహి సభలో ఎలాంటి అంశాలు పొందుపరచబోతున్నారనే దానిపై ఉత్కంఠ కనిపిస్తోంది. గిదాంశంపై మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి అజయ్ మనకు అందిస్తారు. మురళి, ఎలా ఉండబోతోంది వారాహి సభ, అందుకు సంబంధించిన ఏర్పాట్లు ఎంతవరకు వచ్చాయి, ఏ అంశాలు ఆ బుక్ లో ఉండబోతున్నాయి, అప్డేట్స్ ఏంటి? ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రస్తుతం తిరుమల కొండపై ఉన్నారు. ఇవాళ సాయంత్రం 4 గంటలకు ఆయన తిరుమల నుంచి బయలుదేరబోతున్నారు. సరిగ్గా 5 గంటల ప్రాంతంలో నేరుగా తిరుపతి నగరంలో ఉన్న జ్యోతిరావు పూలే సర్కిల్ కు ఆయన చేరుకోబోతున్నారు. ప్రధానంగా ఇక్కడే వారాహి బహిరంగ సభ నిర్వహించబోతున్నారు. ఇందుకోసం వారాహి వెహికల్ కూడా ఇప్పటికే తిరుపతి చేరుకోవడం జరిగింది. ప్రధానంగా ఇదే సభ ద్వారా సనాతన ధర్మ పరిరక్షణ బోర్డును ఏర్పాటు చేయాలంటూ ఒక డిక్లరేషన్ కూడా పవన్ కళ్యాణ్ ఇవాళ ప్రకటించబోతున్నారు. అట్లాగే మనం చూసాం నిన్నంతా కూడా ఒక రెడ్ కలర్ బుక్ ను చేత పట్టుకునే పవన్ కళ్యాణ్ దీక్షను కొనసాగించారు. అదే కలర్ బుక్ తో తిరుమల కొండపైకి వచ్చారు. ఆ రెడ్ కలర్ బుక్ ను స్వామివారి ఆలయంలో కూడా ఆయన ఉంచి ప్రత్యేక పూజలు కూడా చేశారు. నిజంగా ఈ రెడ్ కలర్ బుక్ లో ఏముంది అనేది కొంత సస్పెన్స్ గా మారింది. మొత్తంగా సనాతన హిందూ ధర్మరక్షణ ప్రస్తావన ఈ పుస్తకంలో ఉందనేది ప్రధానంగా వినిపిస్తున్న వాదన. ఈ నేపథ్యంలో ఈవేళ బహిరంగ సభ ద్వారా ఈ సనాతన హిందూ ధర్మ పరిరక్షణ పైన పవన్ కళ్యాణ్ కీలకమైన వ్యాఖ్యలు చేయడంతో పాటు అందరినీ కూడా ఏకతాటికి తీసుకువచ్చే ఒక ప్రయత్నం ఈ సభ ద్వారా చేయబోతున్నట్టుగా ప్రస్తుతం మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ఈ సభ సరిగ్గా 5 గంటలకు ప్రారంభం కాబట్టి సుమారు 2 గంటల పాటు సభ జరగవచ్చని అంచనా వేస్తున్నారు. ఇప్పుడు ఇందుకు సంబంధించిన అనుమతులంతా కూడా జనసేన నేతలు తీసుకోవడం జరిగింది. మొత్తంగా ఒక ఉప ముఖ్యమంత్రి హోదాలో పార్టీ అధ్యక్షుడిగా ఆయన యొక్క తిరుపతిలో ఒక కీలకమైన ఈ సభను సాయంత్రం నిర్వహించబోతున్నారు. అయితే ఇప్పటికే మనం చూసాం, ఏదైతే లడ్డూ వివాదం చెలరేగినప్పటి నుంచి కూడా పవన్ కళ్యాణ్ సనాతన హిందూ ధర్మ పరిరక్షణ ప్రస్తావన పట్ల చాలా సీరియస్ గా ఉన్నారు. అట్లాగే ప్రాయశ్చిత్త దీక్ష తీసుకున్నారు 11 రోజుల పాటు. నిన్న తిరుమల కొండపైకి వెళ్లి స్వామివారు దర్శించుకొని ప్రాయశ్చిత్త దీక్షను కూడా విరమించారు. ఈ నేపథ్యంలో అటు తర్వాత ఆయన చేయబోయే తొలి ప్రసంగం ఇదే అవుతుంది. ఇప్పటి వరకు 2 రోజులు తిరుపతి తిరుమలలో ఉన్నప్పటికీ ఎక్కడా కూడా ఆయన మీడియాతో మాట్లాడలేదు. కేవలం బయలుదేరే ముందు మాత్రం మాట్లాడారు. తిరుపతికి చేరుకున్న తర్వాత అట్లాగే తిరుమల కొండలో మాట్లాడారు. ఇవాళ సాయంత్రం ఏం మాట్లాడతారన్న ఉత్సాహం మాత్రం ఆసక్తి అందరిలోనూ నెలకొని ఉంది. రైట్, థాంక్యూ మురళి.